వాయిస్ అకాడమీ. ఈరోజు మనం రేపు రాయాల్సిన ఏపీ ఈసెట్ 2025 సంబంధించి ఒకసారి అయితే ఎగ్జామ్ని ఎలా అటెంప్ట్ చేయాలా, మనం తీసుకోవాల్సిన ఇంపార్టెన్స్ డూస్ అండ్ డోంట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనం ఆల్రెడీ ప్రిపేర్ అయిన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇంకా వీలైతే ఇంకా కొన్ని క్వశ్చన్స్ నేనైతే అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది రేపు ఎగ్జామ్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అది ఈ వీడియో యొక్క ఇంటెన్షన్, ఓకే. సో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మనం ఎలాంటి కేర్ తీసుకోవాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలో డిస్కస్ చేసే ముందు మనం మీరు మార్క్స్ టెస్ట్ రాయాలనుకుంటే, అంటే సబ్జెక్ట్ వైజ్గా రాయాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కావాలంటే ఇంకా 4 టెస్ట్ ప్రాక్టీస్ చేయండి, మీకంటూ క్లారిటీ వస్తుంది. అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మీరు చూడాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే ఏపీ ఈసెట్లో మార్క్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మనం చెక్ చేసుకున్నాం, ఓకే. సో మీరు జస్ట్ గూగుల్లో వెళ్ళి ఏపీ ఈసెట్ 2025 కొడితే కనుక మీకు అఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి మార్క్ టెస్ట్ అని ఉంది కదా. సో మార్క్ టెస్ట్ పైన క్లిక్ చేయండి. మార్క్ టెస్ట్లో మీరు ఏ బ్రాంచ్ అయితే రిలేటెడ్ ఉంటారో ఆ బ్రాంచ్ సంబంధించి దాన్ని క్లిక్ చేసుకోండి, ఓకే. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ పేజ్. సో ఇక్కడ మనం ఎగ్జామ్ రాస్తాం. ఎగ్జామ్ రాసే కంటే ముందు మీరు ఏమేమి తీసుకోవాలో తెలుసు కదా, మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. మీరు ఎగ్జామ్కి పోయే ముందు మీతో కంపల్సరీ అప్లికేషన్, హాల్ టికెట్ కంపల్సరీ ఉండాలా, ఐడి ప్రూఫ్ ఉండాలా, ఏదో ఒక ఐడి ప్రూఫ్, అంటే ఆధార్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, కంపల్సరీగా తీసుకొని పోండి, ఓకేనా. వీలైతే ఒక పెన్సిల్, ఒక పెన్ కూడా తీసుకొని పోండి, ఓకే. సరే, ఇంకా తీసుకొని పోంది ఏమేమి ఉన్నాయంటే మనం క్యాలిక్యులేటర్ తీసుకోపోకూడదు, తర్వాత స్మార్ట్ వాచ్ తీసుకోపోకూడదు. నార్మల్ వాచ్ తీసుకోపోవచ్చా, టైం సెన్స్ కనిపిస్తుంది కదా, అంటే మన ఏదైతే ఎగ్జామ్ రాస్తామో ఆన్లైన్ పోర్టల్ దాంట్లో మనకి టైమర్ అనేది ఉంటుంది. మీరు నార్మల్ వాచ్ చేసుకోపోతారంటే నో ప్రాబ్లం, కానీ డిజిటల్ వాచ్ ఉండకూడదు, క్యాలిక్యులేటర్ అనేది ఉండకూడదు. ఎక్స్ట్రా పేపర్స్ కానీ ఏదైనా పొరపాటున జోబులో పేపర్స్ అవి ఇవి మాత్రం ఏది ఉండకోకుండా చూసుకోండి. మరి పెన్ను పెన్సిల్ ఎందుకు తీసుకోపోమంటానంటే మీకు ఒక వైట్ పేపర్ ఇస్తారు ఎగ్జామ్ రాసేటప్పుడు. ఆ వైట్ పేపర్ని మీరు 3 ఫోల్డ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పేపర్ ఉంటే A4 సైజ్ పేపర్ ఇలా 3 ఫోల్డ్ చేసుకోండి. మీరు ఇట్లా ఇక్కడ రాయండి ఫస్ట్, ఓకేనా. ఈ కాలం వైజ్గా ఇలా రాసుకోండి రఫర్గా. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ కాలం, తర్వాత థర్డ్ కాలం, తర్వాత బ్యాక్ సైడ్ కూడా అట్లే 3 ఉంటాయి కదా. ఎందుకంటే అట్లా మీరు ఎక్కడ పడితే అక్కడ రాసినారు అనుకోండి, మరి దాన్ని ఎరేజ్ చేసుకుంటా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఒక పక్క నుంచి రఫర్ చేసుకుంటే మీకు అడిషనల్ పేపర్స్ ఇరు ఎగ్జామ్లో, ఒక పేపరే ఇస్తారు, మీరు దాంట్లోనే చేయాల్సి వస్తుంది రఫర్కి ఏమైనా ఉంటే, ఓకే. కాబట్టి 2 ఫోల్డ్స్ ఆర్ 3 ఫోల్డ్ చేసుకోండి, అంతకంటే ఎక్కువ వద్దు, ఓకే, క్లియర్. సో అక్కడ మనం ఈజీగా చెక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు, రఫర్కి ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. అర్థమైంది కదా. హాల్ టికెట్ మాత్రం మర్చిపోదండి, జాగ్రత్తగా నైటే తీసి పక్కన పెట్టుకోండి. మీరు తీసుకోవాల్సినటువంటి మార్నింగ్ తీసుకొని ఫ్రెష్గా, అంటే మార్నింగ్ మీరు లేచిన తర్వాత ఫ్రెష్గా ఏదైనా లైట్గా టిఫిన్ తీసుకోవాలా, అంటే తినాలా, ఇవన్నీ తీసుకోవాలా. ఎక్విప్మెంట్స్ అని మనకి ఏదైతే నీడెడ్ ఉన్నాయో అవన్నీ హ్యాపీగా ఎగ్జామ్కి వెళ్ళిపోవాలా. మరి మార్నింగ్ కూర్చొని మాత్రం చదువుకుంటూ కూర్చోద్దండి, ఓకేనా. కావాలనుకుంటే మీకు టైం ఉందనుకుంటే మార్నింగ్ లేచినాం సార్ అంటే మీరు కావాలంటే మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు తప్ప మరి కొత్త టాపిక్స్ అయితే చదవద్దండి. జస్ట్ ప్రాక్టీస్ చేయండి అంతే టెస్ట్ సిరీస్, ఓకే, క్లియర్. మీరు ఎంతనా చదవాలనుకున్నా, ఏం చదవాలనుకున్నా ఈ రోజు మాత్రమే చదవండి, రేపు మాత్రం ఏమి చదవద్దు, క్లియర్. అర్థమైంది కదా. సరే, మొత్తానికి అయితే మీరు ఎగ్జామ్ హాల్కి పోయినారు, రైట్ టైంలో పోయినారు, లోపలిని ఎంటర్ చేసినారు. ఎంటర్ చేసే ముందు మీతో ఏమున్నా మొబైల్స్ ఏమున్నా కూడా మిమ్మల్ని బయటే క్లాక్ రూమ్లో పెట్టేసి రమ్మంటారు. మరి టైం వేస్ట్ వద్దు, మీతో పాటు ఎవరైనా వచ్చింటే వాళ్ళకి ఇచ్చేసి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళండి, లేకపోతే అదొక టైం వేస్ట్ అవుతుంది మనకు. సో ఎగ్జామ్ హాల్ ఎంటర్ అయిన తర్వాత మీకంటూ మీ నంబర్ ప్రకారంగా అక్కడ రాసింటారు, యారో మార్ రాసింటారు, మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు ఉంటారు. సో మీకంటూ మీ నేమ్ పక్కన ఒక కంప్యూటర్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ని బయట డిస్ప్లే చేసి ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు, మీ హాల్ టికెట్ నంబర్, మీకు సంబంధించిన కంప్యూటర్ నంబర్ అవన్నీ బయట డిస్ప్లే చేసి ఉంటారు, రూమ్ నంబర్ అవన్నీ కూడా. అది బయట మనం చెక్ చేసుకుంటాము, హాల్లోకి పోతాము, ఆ హాల్లో మన కంప్యూటర్ ముందు మనం కూర్చుంటాం, ఓకేనా. కూర్చున్న తర్వాత మనకి ఈ పేజ్ ఓపెన్ అయి ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలా, మన లాగిన్ డీటెయిల్స్ తీసుకోవాలి, ఓకే. ఇవన్నీ మీకు ఆడ ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. అక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే ఇక్కడ ఉన్న ఫోటో మీద ఉందా లేదా చూడండి. ఇక్కడ ఉన్న నేమ్ ఎగ్జాక్ట్గా మీ నేమ్ ఏదైతే ఉంటుందో అదే చూడండి, అదే ఉండాలి. అంటే దాని మీనింగ్ ఏమంటే జాన్ సమిత్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్మిత్ జాన్ అని ఉండకూడదు. మీ పేరు ఏదైతే ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇనిషియల్ ముందర ఉండి తర్వాత నేమ్ ఉంటుంది, కొంతమందికి నేమ్ ముందుండి ఇనిషియల్ తర్వాత ఉంటుంది. ఇలాంటి మిస్టేక్స్ ఉండకూడదు, ఎందుకంటే మన మార్క్ లిస్ట్ అవే వస్తాయి కాబట్టి ఫర్దర్గా. కాబట్టి ఇది యాస్టీస్గా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఎలా ఉందో అలాగే ఉందా లేదా చెక్ చేసుకోండి, మీ ఫోటో ఉందో లేదో చెక్ చేసుకోండి. క్లియర్గా అర్థమైంది ఇంతవరకు. సో మీరు లాగిన్ డీటెయిల్స్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తారు. తర్వాత మీరు ఏం చేయాలంటే ఒకసారి మౌస్ చెక్ చేసుకోండి, మౌస్ మూవ్మెంట్ ఉందా లేదా అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. పొరపాటున కూడా మీరు కాలు కింద పెట్టేటప్పుడు, అంటే మనం షూ వేసుకోపోతాం లేదా స్లిప్పర్ వేసుకోపోతాం, కాలు పెట్టేటప్పుడు మన సిపి ఒక్కోసారి కింద ఉంటుంది. ఆ సిపికు కొంచెం దూరంగా పెట్టుకోండి, ఎందుకంటే మీరు పొరపాటున మనం ఏదో టెన్షన్లో మనం లెగ్ మూవ్మెంట్ ఇచ్చినప్పుడు అది పోయి పొరపాటున సిపికి తగిలినా, అదేదైనా వైర్ ఊడిపోయినా, ఏదైనా జరిగినా, లేదా రీస్టార్ట్ అయినా ఎగ్జామ్ మొత్తం రీస్టార్ట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉన్నాను అంతే.
మరి ఎక్కువ ఇంపార్టెన్స్ ఏం లేదు. మీరు కొంచెం చూసుకొని కూర్చోండి, ఫ్రీగా కూర్చోండి. లెగ్స్ అనేది ఆ ఏరియాలో లేకుండా కొంచెం దూరం పెట్టుకొని కూర్చోండి. క్లియర్? మౌస్ పనిచేస్తుందా లేదా చూసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు సిస్టమ్ని చేంజ్ చేస్తారు, కానీ మనకు టైం వేస్ట్ అవుతుంది కదా. కాబట్టి ముందే ఒకసారి మౌస్ ఉందా లేదా, సరిగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అనేది ప్రెస్ చేయండి. సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇలా. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చింటాడు ఇన్స్ట్రక్షన్స్. మీరు టైం ఉంటే కొంచెం చదువుకోండి, టైం ఉంటుందిలేండి 5-10 మినిట్స్. ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. సో మీరు ఆన్సర్ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఈ ఫార్మాట్లో ఉంటుంది, ఈ కలర్లో. మీరు ఇంకా ఆన్సర్ చేయకపోతే ఈ కలర్లో ఉంటుంది. తర్వాత ఆన్సర్ ద క్వశ్చన్ ఇఫ్ యూ హ్యావ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఆన్సర్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఆన్సర్ చేసిన అంటే చూసినారు, ఎగ్జాక్ట్గా అనిపించలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటే అయిపోయి నెక్స్ట్ వెళ్ళిపోయినారు అనుకోండి, అంటే రివ్యూలో పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూలో పెట్టేసి వెళ్ళిపోయినారు అనుకోండి, అప్పుడు మీకు ఈ కలర్లో కనిపిస్తుంది. అంటే మీరు కంప్లీట్గా ఆన్సర్ కన్ఫామ్ చేశారంటే గ్రీన్ కనిపిస్తుంది, చేయలేదంటే రెడ్లో కనిపిస్తుంది. రివ్యూ కోసం పెట్టినారనుకుంటే ఈ కలర్లో మనకి బ్రింజాల్ కలర్లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రివ్యూలో పెట్టేసినాము, టైం అయిపోయింది, అప్పుడు దాని మీనింగ్ ఏమి? ఆటోమేటిక్గా అది కన్ఫామ్ కింద తీసుకుంటుంది. రివ్యూలో ఉందంటే ఎగ్జామ్ టైం అయిపోయిందంటే అది కన్ఫామ్గా అంటే క్లియర్ క్వశ్చన్ కింద ఆన్సర్ కన్ఫామ్ కింద తీసేసుకుంటుంది. సో మనకి దాంట్లో వరి ఏం లేదు, రివ్యూలో పెట్టడం కూడా ప్రాబ్లం లేదు. అర్థమైంది కదా. సో ఇక టైం ఉంటే ఇన్స్ట్రక్షన్స్ అని చదవండి. జస్ట్ ఏం పెద్దగా అయితే ఏముండదులేండి, ఉంటుంది మనమే డిస్కస్ చేస్తాంటివి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ కొట్టండి. సో ఇక్కడ మనకి వెయిటేజ్ అయితే ఇంకోసారి ఇచ్చింటాడు, అవసరం లేదు. ఇక్కడ ఏదైతే యాక్టివ్ టిక్ మార్క్ ఉందో టిక్ మార్క్ పెట్టేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని కొడితే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా నేమ్ ఫోటో అనేది మనదే ఉంటుంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మ్యాథ్స్ పేపర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మీరు ఏదైతే బ్రాంచ్ ఉంటారో దానికి సంబంధించిన కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక మ్యాథ్సే మీరు చదువుకున్నారు, మ్యాథ్స్ పైన కమాండ్ ఉంది అనిపిస్తే మీరు మ్యాథ్స్కి వెళ్ళి మ్యాథ్స్ క్వశ్చన్స్ అటెండ్ చేయండి. లేదు మేము మ్యాథ్స్ చదువుకోలేదు, మనకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది అనిపిస్తే మీరు మ్యాథ్స్కి ప్రియారిటీ ఇద్దండి. ఫస్ట్ కోర్ సబ్జెక్ట్స్కి వెళ్ళిపోండి. ఎందుకంటే కోర్లో థియరీ సబ్జెక్టులు మనం ఆల్రెడీ చదివింటాం, మనకి ఈజీగా ఉన్నట్ల ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ కోర్ సబ్జెక్ట్కి వెళ్ళిపోండి. కోర్ సబ్జెక్ట్కి వెళ్ళిపోయి ఫస్ట్ లెవెల్లో మీరు ఏం చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ తవ్వండి. మీకు ఆన్సర్ వస్తే ఆన్సర్ పెట్టేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ తెలుసు అనుకోండి, అప్పుడు ఆన్సర్ పెట్టేసి మీరు ఏం చేయాలా? సేవ్ అంటే నెక్స్ట్కి వెళ్ళిపోతారు. అంటే ఇది నాకు ఆన్సర్ క్లియర్గా తెలుసు అని. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ నాకు ఫస్ట్ దా సెకండ్ దా డౌట్ ఉంది. సో నేను ఎగ్జాంపుల్కి సెకండ్ అనిపిస్తుంది పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ అంటే నెక్స్ట్కి వెళ్ళిపోతాం. సో కలర్ని అబ్జర్వ్ చేశారా? తర్వాత ఇది నాకు రాలేదనుకోండి, సో నేనేం చేస్తాను? నెక్స్ట్కి వెళ్ళిపోతా. నెక్స్ట్ అంటే 4th నాకు రాదు, నెక్స్ట్ వెళ్ళిపోతా. సో ఇలా మనం ఏం చేస్తామంటే టోటల్గా మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి కోర్కి సంబంధించి? 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ని కూడా ఫస్ట్ మీరు ఏం చేయాలా? కంప్లీట్గా మీకు ఏదైతే వచ్చో అవి రాసుకుంటూ వెళ్ళిపోండి. డౌట్ ఉన్నది రివ్యూలో పెట్టేసి వెళ్ళిపోండి. క్లియర్? ఇప్పుడు మనం ఏం చేసినాం? ఫస్ట్ మన కోర్ సబ్జెక్ట్ని కంప్లీట్ చేసినామా? క్లియర్. ఓకే, ఇక్కడ టైంని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. 180 మినిట్స్ మనకు ఉన్నది కదా, ఇదంతా కంప్లీట్ చేసినాం. కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వస్తారు? మీకు ఏది ఈజీ అనిపిస్తే అది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మీకు ఏది ఈజీ? ఫిజిక్స్ ఈజీ అనుకోండి, ఫిజిక్స్కి వెళ్ళిపోండి. సో ఇది కంప్లీట్ చేయండి. తర్వాత కెమిస్ట్రీ, తర్వాత మ్యాథ్స్. ఓకే, వన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు పొరపాటున అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్ కోర్ సబ్జెక్ట్లోనే ఉన్నారు ఎగ్జాంపుల్కి, కెమిస్ట్రీ మర్చిపోతారు ఒక్కోసారి, అసలు దాన్ని టచ్ చేసిండారు, లాస్ట్లో చూద్దామని మర్చిపోయింటాం మనం ఆ టెన్షన్లో. కాబట్టి మీరు ఏం చేయాలి? ఒకసారి మధ్యలో మ్యాథ్స్ ఒకసారి, ఫిజిక్స్ ఒకసారి, అంటే మనం అటెంప్ట్ చేసినామా లేదా క్వశ్చన్స్ అని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. దీన్ని మార్చుకుంటూ ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అర్థమైంది కదా క్లియర్గా? సో ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఫస్ట్ మనకి తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే పెట్టాం, డౌట్ ఉన్నవి రివ్యూలో పెట్టుకున్నాం. అర్థమైంది ఇంతవరకు? క్లియర్? సరే, ఇప్పుడు నెక్స్ట్ రౌండ్లో ఏం చేయాలా? మనం రివ్యూలో ఏదైతే పెట్టుకున్నామో కన్ఫామ్ పెట్టేసినది ఓకే. తర్వాత రివ్యూలో పెట్టిన దానికి మనం ఏం చేయాలా? ఇక్కడ ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఏదైనా మనం మిస్ చేసినామా అనేది ఒకసారి చూసుకుంటాం. అర్థమైంది కదా? ఫస్ట్ మనకు తెలిసినవన్నీ రాసేసినాము. సెకండ్ రౌండ్లో రివ్యూలో ఉన్న క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేసుకుంటాము. ఇంకా టైం మనకు లాస్ట్ 30 మినిట్స్ మాత్రమే ఉంది అన్నప్పుడు, అంటే మొత్తం ఫస్ట్ రౌండ్లో అన్ని క్లియర్ చేసినాం, తర్వాత రివ్యూస్ అన్ని చెక్ చేసుకున్నాం, ఇంకా మనకు తెలియదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఇప్పుడు మన చీట్ కోడ్ని మనం అప్లై చేద్దాం లాస్ట్ 30 మినిట్స్లో. అంటే ఏంది, ఎలా అప్లై చేయాలంటే ఏదైతే మనం చేసినామో క్వశ్చన్స్ అంటే కన్ఫామ్గా చేసినామో ఆ క్వశ్చన్స్ని ఒకసారి జస్ట్ ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 1 తర్వాత 2 ఇలా 3 ఇలా ఆన్సర్స్ అన్ని చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చెక్ చేసుకుని వెళ్ళిపోయిన దాంట్లో మనకు ఆప్షన్స్ ఎన్ని ఉంటాయి? ABCD 4 ఆప్షన్స్ ఉంటాయి, అంతే కదా? 4 ఆప్షన్స్లో ఏని డీని వదిలేసేయండి, అవి రెండు వదిలేసేయండి. సో మీకు BC అనే ఆప్షన్స్ ఏవి ఎక్కువ వచ్చినాయి అబ్జర్వ్ చేయండి ఒకసారి. BC అనే ఆప్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జామ్ రాశాను, నాకు B ఆప్షన్స్ ఎక్కువ కరెక్ట్, నేను రాసిన దాంట్లో కరెక్ట్ ఆప్షన్స్ నేను చెప్తాను ఇది. సో కరెక్ట్ B ఎక్కువ వచ్చినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏని కన్ఫామ్గా రాసిన, తర్వాత 10th క్వశ్చన్ని కూడా కన్ఫర్మ్ చేసిన. ఎగ్జాంపుల్కి నేను 10th క్వశ్చన్ తీసుకున్నా, 10th క్వశ్చన్ని కూడా కన్ఫర్మ్ చేసిన.
నేను ఫస్ట్ క్వశ్చన్ని 10th క్వశ్చన్ చూసిన, ఇలా కన్ఫర్మ్ చేసిన క్వశ్చన్స్లో నాకు ఎక్కువ వరకు బి కనిపించినాయి అనుకోండి ఎగ్జాంపుల్కి. సో బి అనే ప్రాబిలిటీ ఎక్కువ ఉన్నాయి. మీరు ఇప్పుడు ఏం చేయాలా, ఏవైతే మీరు ఆన్సర్ రాయలేదో ఈ రెడ్ మార్క్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సి ఆప్షన్ పెట్టాలి. అర్థమైందా నేను చెప్పే లాజిక్? సో దాని మీనింగ్ ఏమి, ఏబిసిడిలో మనకి ఎక్కువ ప్రాబిలిటీ బీసీ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి జనరల్గా. సో బి మనం కరెక్ట్ రాసిన ఆన్సర్లో బీస్ ఎక్కువ ఉన్నాయి. మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా బీలో అయితే పెట్టాడు కదా, ఆప్షన్స్ బి అయితే ఈడు కదా, బి కొనియాలా సి కొనియాలా. సో మనం కరెక్ట్ పెట్టిన ఆన్సర్లో బి ప్రాబిలిటీ ఎక్కువ ఉంది అంటే మిగతావన్నీ కూడా సి ప్రాబిలిటీ ఎక్కువ ఉందని దాని మీనింగ్. అర్థమైందా? కాబట్టి మీకు ఎక్కువ ఆన్సర్లు కరెక్ట్ ఆన్సర్లు బీలు మీరు పెట్టినారనుకుంటే మీరు సిని చూస్ చేయండి చీట్ కోడ్ కింద. ఫర్ ఎగ్జాంపుల్ లేదు సి ఆన్సర్లు ఎక్కువ వచ్చినాయి అనిపిస్తే మీరు బీని పెట్టండి. అర్థమైందా? ఏని డీని వదిలేసేయండి. క్లియర్? లేదు ఇంకా డి ఆప్షన్స్లో మనకి ఎక్కువ ఏం కనిపిస్తాయంటే పై అన్ని కరెక్ట్, పై 2 కరెక్ట్, పై 3 కరెక్ట్ ఇలాంటివి ఇచ్చినప్పుడు మీకు తెలియకపోతే ఆన్సర్, సో దాన్నే చూస్ చేయండి. అర్థమైంది కదా? సో ఫస్ట్ మనకు తెలిసినవి, తర్వాత రివ్యూ, తర్వాత చీట్ కోడ్, ఈ విధంగా పోండి. సో చీట్ కోడ్ అయితే మనసులో పెట్టుకోదండి, అది లాస్ట్ 30 minutes 20 minutes ఉన్నప్పుడు మాత్రమే దాన్ని చెక్ చేసుకుని తప్ప మిగతావన్నీ మ్యాక్సిమం వరకు సాల్వ్ చేసేకే ట్రై చేయండి. మ్యాథ్స్లో మనకు టఫ్ అన్నట్లు అనిపిస్తుంది కానీ మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మాత్రం పెద్ద టఫ్ అయితే కాదు, మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవచ్చు. ఓకే, లేదు సార్ నేను క్వశ్చన్ పేపర్ ఇలా చూస్తుంటే నాకు కొంచెం క్లమ్జీగా ఉంది, అంత ఏదో కన్ఫ్యూజ్గా ఉంది అని అనిపించింది అనుకోండి, మీరు ఏం చేయొద్దు, ఇక్కడ రండి. ఇక్కడికి వస్తే ఇక్కడ చూడండి క్వశ్చన్ పేపర్ అని కనిపిస్తుందా, ఇక్కడ చూడండి క్వశ్చన్ పేపర్లో ఇక్కడ మీ క్వశ్చన్ పేపర్ అంతా క్లియర్ కనిపిస్తుందా. సో క్వశ్చన్ పేపర్ కనిపించినప్పుడు మనకి ఏవేవి ఆన్సర్లు వచ్చో మనకి క్లారిటీ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఎగ్జాంపుల్ పెట్టుకున్నాము, ఇక్కడ చూడండి మనం క్వశ్చన్ పేపర్ చూసినాము, క్వశ్చన్ పేపర్లో ఎగ్జాంపుల్కి మెకానికల్లో పోదాం, ఎందుకంటే కోర్ ఈజీ అనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ నాకు తెలుసు, సెకండ్ క్వశ్చన్ తెలుసు, థర్డ్ క్వశ్చన్ అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, సో క్వశ్చన్స్ అన్ని నేను చదువుకునేవి వచ్చినాయి కదా అని మనకంటూ క్లారిటీ అర్థమవుతుంది. ఓకేనా? మీకు ఏదైనా కన్ఫ్యూజ్ అనిపిస్తే సో మనం ఏం చేయాలా, ఫస్ట్ మనకి మొత్తం పేపర్లు అన్నీ చేసే ముందు లైన్గా అయితే పోదండి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లైన్ పోల్చిన పర్లేదు. మనం ఫస్ట్ మెకానికల్ తీసుకున్నాము, తర్వాత మెకానికల్ మీన్స్ కోర్ సబ్జెక్ట్ తీసుకున్నాం, తర్వాత మీకు ఏది వస్తుందో అది తీసుకున్నాం. ఓకేనా? సో ఫస్ట్ ప్రయారిటీ మీరు ఏం చేయాలంటే ఇంకా నేమ్ని హాల్ ఫోటోని అయితే చెక్ చేసుకోండి. తర్వాత కూల్ మైండ్ సెట్లోనే ఎగ్జామ్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని మ్యాక్సిమం వరకు చదువుకున్నాము. క్వశ్చన్ ట్విస్ట్ ఇచ్చినా కూడా మనం కొంచెం ఆలోచిస్తే మనకు ఆన్సర్లు వస్తాయి కాబట్టి మనం వరి కావాల్సిన పర్లేదు. మనకు తెలిసినవి రివ్యూస్ ఉన్నవి, తర్వాత చీట్ కోడ్ కింద బి కానీ సి కానీ ఏదో ఒక ఆప్షన్ పెట్టేసి సో మనం ప్రిపేర్ అయిన దానికి మనం ఎంత వీలైతే అంత మ్యాక్సిమం వరకు ప్రిపేర్ అయినాం కాబట్టి నో ప్రాబ్లం, మనకంటూ ఒక మంచి ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజ్ సీట్ వస్తుంది, మనం వరి కావాల్సిన పర్లేదు. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.